అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సింహపూరి టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందే. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మధ్య డైలాగ్ వార్ నడుస్తుందే. కొద్ది రోజులుగా ఉదయగిరిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే గోతులు తీస్తున్నారా? అందుకే ఎమ్మెల్యే వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారా? రాజకీయం చేస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఓ లేడీ ఎంట్రీతో రాజకీయం మరింత రచ్చకెక్కిందా? ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ రగడ పెద్దగా లేదు. ఎవరు గెలిచినా ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారనే చర్చ ఉంది. ఒకానొక సందర్భంలో అందరూ నేతలు పనిచేస్తున్నారన్న ఘటనలు కనిపించాయి. అలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో అనూహ్యంగా రాజకీయ సెగ ప్రారంభమైంది. అభివృద్ధిని అడ్డుకుంటే తాట తీస్తా అంటూ స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరు చెప్పకుండా వార్నింగ్లు ఇచ్చారు. దీనికి కారణం ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆలోపే ఓ లేడీ ఎంట్రీతో ఉదయగిరి పాలిటిక్స్ మరింత హీటెక్కాయని తెలుస్తోంది. ఇక ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఓ బడా కాంట్రాక్టర్. ఆయనకు టీడీపీ హైకమాండ్తో మంచి సంబంధాలున్నాయి. ఈయన 2014లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అందుకే గత ఎన్నికల సమయంలో ఉదయగిరి టీడీపీ టికెట్ను ఆశించారు. అయితే బొల్లినేని రామారావుపై ఎలక్షన్ సమయంలో వస్తారు, గెలిచినా ఓడినా ఆ తర్వాత కనిపించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అటు ప్రజలకు అందుబాటులో లేకుండా తన కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటూ ఉంటారనే విమర్శలున్నాయి. పైగా అప్పట్లో బొల్లినేని రామారావు గ్రాఫ్ కూడా పాజిటివ్గా లేకపోవడంతో బొల్లినేని రామారావును టీడీపీ అధినేత తప్పించారు. ఆ ఉదయగిరి సీటు కాకర్ల సురేష్కు దక్కింది. దాంతో టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు టీడీపీలోనే ఉన్నప్పటికీ యాక్టివ్ పాత్ర పోషించడంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. చివరకు బొల్లినేని రామారావు కాకర్ల సురేష్ మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. అయినప్పటికీ కాకర్ల సురేష్తో కలిసి పనిచేసుకోవాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. అయితే టీడీపీ ఆదేశాలను కూడా బొల్లినేని రామారావు బేఖాతరు చేశారన్న విమర్శలున్నాయి. ఎలక్షన్స్ ముందు ఇద్దరి నాయకుల మధ్య నడిచిన గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందని తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసిన కామెంట్స్ అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ప్రతినిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి అజెండాతో ముందుకు వెళుతుంటే తనపై కొంతమంది కుట్ర పూని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సురేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు తనపై కుట్రలు చేస్తున్న వారికి ధీటుగా సమాధానం చెబుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఎన్నికల సమయంలో సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచినా తట్టుకొని నిలబడ్డానని చెప్పుకొచ్చారు. అయితే అభివృద్ధికి అడ్డుగా ఉంటే తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతానని బొల్లినేని రామారావును ఉద్దేశించి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్యే కాకర్ల. ఇప్పటికే 18 నెలల్లో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశానని, కానీ సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించే ప్రయత్నాలు చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల రహదారుల నిర్మాణం జరుగుతోంది. అయితే కాంట్రాక్టర్ల విషయంలో మరో వివాదం తెరమీదకి వచ్చింది. బొల్లినేని వర్గానికి చెందిన వారికి పనులు ఇచ్చేది లేదని ఎమ్మెల్యే వర్గం అంటున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో పొరుగు ప్రాంతాలకు చెందిన వారిని తెచ్చి కాంట్రాక్టు పనులు అప్పగించారు. వీరిని బొల్లినేని వర్గం బెదిరింపులకు గురి చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎమ్మెల్యే కాకర్ల బొల్లినేని మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు నాయకులు టీడీపీలోనే ఉన్న అంతర్గత కుమ్ములాటలో పెరగడంతోనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బహిరంగ వార్నింగ్లు ఇచ్చారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి ఇద్దరి మధ్య డైలాగ్ వార్ సద్దు మణుగుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి వెంగమాంబ అనే మహిళ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై ఆమె ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. కాకర్ల సురేష్ను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించమని అడిగితే
నీకు ఉద్యోగం కంటే రాజకీయాలే బాగా సూట్ అవుతాయని ఆశ కల్పించారని చెప్పింది. ఇప్పుడేమో పాలిటిక్స్ నీకెందుకు, హ్యాపీగా వ్యాపారం చేసుకో అంటూ మోసం చేశారని వెంగమాంబ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొట్టిపారేశారు. కొందరు టీడీపీ నేతలే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను పురమాయించి వీడియోలు చేయించి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళతానని అంటున్నారు. మొత్తం మీద ఉదయగిరి పాలిటిక్స్లో తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కూల్ చేయాలని పార్టీ నేతలు అంటున్నారు. లేని పక్షంలో పార్టీ పరువు గంగలో కలవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఉదయగిరిలో తమ్ముళ్ల తగువకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి. మరి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.